లోనే ముందుకెళ్తున్నట్టుగా అనిపించింది. సరిగ్గా కొన్నేళ్లు వెనక్కి వెళ్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అంతకుముందు ఉద్యమ కాలంలో అవసరమైన చోట కొంత పదునైన భాష వాడారు. తర్వాత ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కూడా ఆయన ప్రతిపక్షాల మీద నోరు పారేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి కొంచెం గట్టిగానే భాష మాట్లాడేవారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత హుందాగా కేవలం రాష్ట్రంలో ఏవైతే ప్రయారిటీ అంశాలు ఉన్నాయో వాటిని చేసుకుంటూ రాజకీయం ఎక్కడైతే తప్పక చేయాలో అక్కడ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చారో 2 ఏళ్ల తర్వాత తోలు తీస్తానని పేరెత్తకుండానే ఒక హెచ్చరిక చేశారు. ఇక తిరిగి మళ్ళీ పాత పంధాలోకి రేవంత్ రెడ్డి వెళ్ళిపోతున్నారా? ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఏమన్నారు, దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఏం సమాధానం చెప్పారో ఒకసారి చూద్దాం. పార్టీలకు అతీతంగా 69 జీవో కోసం కొట్లాడలేదా? నీ సొమ్మె ఏం పోయిందా? మాకు నీళ్ళు ఇయ్యాలంటే నీకు ఇంత కడుపు నొప్పా? చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతలని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. చాలా పెద్ద పార్టీలకు అతీతంగా 69 జీవో కోసం కొట్లాడలేదా? నీ సొమ్మె ఏం పోయిందా? మాకు నీళ్ళు ఇయ్యాలంటే నీకు ఇంత కడుపు నొప్పా? నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా అంటు. తోలు నాది కాదు, కానీ ఆ షేక్పేట్లో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు. ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండంటే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిండంట. తోలు బాగా తీస్తాడంట. నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు, కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో బోటిగిన ఏమైనా కొట్టుకొని సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని. 40 ఏళ్ళ అనుభవం అంటావు, రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే ఆ వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం. మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం. కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా, నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖరరావు గారు, నన్ను గెలకకు, నేను అన్నీ చూసిన. సో ఎన్నో దాటుకుంటూ వచ్చి ఎక్కడి నుంచో ఇవాళ ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి నన్ను కెలకొద్దు అంటే ఆయన భాషలో. కానీ ప్రతిపక్షాలు చేసే పని ఏంటంటే అదే పని చేస్తాయి. కేసీఆర్ వ్యూహం, రాజకీయ వ్యూహంతో అదే బాటలోకి రేవంత్ రెడ్డి కూడా వెళుతున్నారు. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 యూఎస్పీ తెలంగాణకు. ఆవేళ కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి అయినా, తర్వాత ఇప్పుడు కేసీఆర్ మీద రాజకీయంగా పోరాడి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నా. కానీ ఈ 3 అంశాలు మీ తిట్ల వల్ల, మీ భాష వల్ల సైడ్ అయిపోవట్లేదా? లేదా రాజకీయంగా ఆయా పార్టీలో ఆయా నాయకులు కోరుకుంటున్నది ఇదేనా? ఇప్పుడు కేసీఆర్కి మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు ఒక వయసు, ఒక స్థాయి ఉంటాయి. గతంలో రేవంత్ రెడ్డిని అనలేదా? అన్నారు, అందరూ అన్నారు. ఆయన్ని రవ్వంతన రెడ్డి అన్నారు, పొట్టోడు అన్నారు, గింతంత ఉంటాడని కేసీఆర్ గారు అనేక సార్లు అన్నారు. ఇంకా రకరకాల పర్సనల్ కామెంట్స్ కూడా చేశారు. కానీ అదే బాటలోకి ఎందుకు వెళ్ళాలి రేవంత్ రెడ్డి గారు? ఈరోజు నువ్వు మల్లన్న సాగర్లో దూకి రాయగట్టుకు చేస్తావనో, ఉరేసుకు చేస్తావు అనే ఈ చావు లాంగ్వేజ్ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం నిజంగా అవసరం ఉందా? అలాగే కేటీఆర్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ బయటకు వెళ్ళినట్టు మాట్లాడారు. అనేక సందర్భాల్లో ఆయన కూడా గీత దాటి రేవంత్ రెడ్డిని ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రిగా చూడడానికి బీఆర్ఎస్ అగ్రనాయకులకి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ నచ్చకపోవచ్చు. కానీ దట్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది డే. మీరు ఆ స్థాయికి గౌరవం ఇవ్వాలి కదా. గౌరవించకుండా అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు. కేటీఆర్ గారు హరీష్ రావు గారి కామెంట్స్ కూడా చూద్దాం. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు అని. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు. ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు? ఏడికి రావాలనో చెప్పు. మా ఊరన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. నాకు సవాలు ఇసురుతున్నాడు. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటేనే పోని ఆవుల పోరోడు గాలికి తిరిగేటోడి గాలికి అంతో నాకెందుకని. ఇవన్నీ వేషాలు. ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు. అని తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నిన్ను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినావు? లేలే ఇప్పటి నుంచి అంతా గ్రీన్ ఛానల్, పైసలు పడకపోతే తోలు తీస్తా, తోడకలు తీస్తాను. ఇప్పుడు ఎవరిని తోలు తీయాలి? నీ తోలు తీయాలి, నీ తోడు. ఇప్పుడు ఇష్యూలు మాట్లాడినప్పుడు ఆయన స్టూడెంట్స్ గురించి, వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడినప్పుడు, ముఖ్యమంత్రి ఇంకోటి మాట్లాడినప్పుడు అది హైలైట్ అవ్వట్లా. ఇప్పుడు ఈ లాగుల భాష, చెట్లకు కట్టేసి తొండొదిలే భాష ఏంటిది? అంటే తెలంగాణలో ప్రజలకు ఈ భాష మాట్లాడితే కానీ అర్థం కాదని నాయకులు అనుకుంటున్నారా? ఎంత చైతన్యవంతంగా లేకపోతే ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో తన నిర్ణయాన్ని చెప్తున్నారు. ఇంకో నాయకుడు జగదీష్ రెడ్డి సందర్భం లేకుండా అదిగో అక్కడి నుంచి వచ్చి నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి, ఆ భాష మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడడం ఎందుకు? మీరు అనేదానికి మళ్ళీ పక్క రాష్ట్రం దగ్గర నుంచి తెచ్చుకోవడం ఎందుకు? అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? కేసీఆర్ గారు ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నప్పుడు ఆ మాట మాట్లాడారు. ఇప్పుడు ఈ మాట తోలు తీస్తానని మాట్లాడుతున్నారు. సో మీరు మాట్లాడే భాషకి ఇంకొక రాష్ట్ర భాషనో ఇంకో సంస్కృతినో ఎందుకు మీరు తక్కువ చేయాలి? లేదా అది కూడా పొలిటికల్ స్ట్రాటజీ. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ బూతుల మాటలు, రాజకీయం అవి మాత్రమే అట్రాక్ట్ చేస్తాయని అనుకుంటున్నారా? తీరు మారకపోతే, భాష మారకపోతే మీరు చెప్పే విషయాలు ప్రజల్లోకి వెళ్ళవా? లేదా సైడ్ లైన్ చేయడానికే, ఒకవేళ మీ ఫెయిల్యూర్స్ని అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ వాటిని సైడ్ లైన్ చేయడానికే దీన్ని ఒక కొత్త రాజకీయ పందాగా ఎంచుకున్నారా?